ఏ నెయ్యిలో అయితే కల్తీ ఉందని రిపోర్ట్ వచ్చిందో ఆ నెయ్యినే ఎందుకు తీసుకుంటావు? ఇది జగన్మోహన్ రెడ్డికి ముందు నుంచి తెలుసు కాబట్టి అతను వచ్చి ఈ ఎలిగేషన్స్ రాగానే ఆకులు తింటే వాటిట్లో యానిమల్ ఫ్యాట్ ఉంటుందని ఆవుల్లో, లేదు కొన్ని దినుసులు పెడితే వాటిట్లో ఉండే మాంసకృతులట ఈ పాలల్లో వస్తాయిట. కొత్త టెక్నాలజీ, జగన్మోహన్ రెడ్డి చెప్పిన కొత్త టెక్నాలజీ. డేటాని బ్రెయిన్ అప్లై చేస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుందని. అంటే డేటాని తీసుకొచ్చిట ఒక కప్పులో డేటాని తెచ్చుకోవాలి, ఒక కప్పులో బ్రెయిన్ ని తీసుకొచ్చి పెట్టాలి. ఈ రెండింటిని మిక్స్ చేయాలి. టీ కలుపుతామే అట్ట మిక్స్ చేస్తే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవుతుందని చెప్పిన మహానుభావుడు ఆవులకిట ఒక గడ్డి వేస్తే ఒక రకమైన పాలు వస్తాయిట, ఒక గడ్డి వేస్తే ఇంకో రకమైన పాలు వస్తాయిట. ఆ పాలు అందువల్ల అట్ట తేడా కనిపించిందిట. కొత్త సైంటిస్ట్ చెప్తున్నాడు. అంటే ఇటువంటి కల్లబొల్లి కబుర్లని ఎందుకు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎందుకు చెప్పావు? అంచేతను ఇంకా రేపు ఎల్లుండో మొదలు పెడతారు చూడు. ధర్మారెడ్డి కూడా చంద్రబాబు నాయుడు మనిషి అని మొదలు పెట్టబోతే అప్పుడు అడగండి. ధర్మారెడ్డి కూడా చంద్రబాబు నాయుడు మనిషి అంత ముందర చెప్పాడు కదా. విజయసాయి రెడ్డి చంద్రబాబు నాయుడు మనిషి అన్నాడు, రాజకేశిరెడ్డి చంద్రబాబు నాయుడు మనిషి అన్నాడు, ఇప్పుడు ధర్మారెడ్డి చంద్రబాబు నాయుడు మనిషి అంటాడు. రేపొద్దున అందరూ చంద్రబాబు నాయుడు మనుషులే. మొన్న జనార్దన్ రావుని కూడా అలాగే అన్నారు. జనార్దన్ రావుని అన్నారు. అందరినీ ఎవడో దొంగతనం చేయించేది నువ్వు, ఆ డబ్బులు తీసుకునేది నువ్వు. ఆడు పట్టుబడంగానే ఆడికి నాకు సంబంధం లేదు, ఆడికి నాకు సంబంధం లేదు, ఆడికి నాకు సంబంధం లేదని చెప్పటం నీకు అలవాటు అయిపోయింది. ఇప్పుడు నీ పాపం పండింది, నీకు బద్దలైంది. నీకు తిరుపతి వెంకటేశ్వర స్వామి తోటి అరాచకాలు ఆడిన వాళ్ళు ఏమయ్యారో మొత్తం చరిత్ర మొత్తం తెలుసు. ఇప్పుడు మళ్ళీ నీ వంతు వచ్చింది.